బెండకాయ ఫ్రై అండి. లంచ్ బాక్సుల్లోకి, క్యారేజీల్లోకి చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. కమ్మటి బెండకాయ ఫ్రై కోసం మొదట ఒక 1/2 కేజీ బెండకాయలు, లేత బెండకాయలు తీసుకున్నానండి. నేను చూస్తున్నారు కదా, లేత బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని తడి ఆరే వరకు ఒక 10 నిమిషాలు ఆరనివ్వండి. అలా ఆరిన తర్వాత చిన్న ముక్కలుగా కోసి పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొంచెం వేరుశెనగ గుళ్ళు, 4-5 జీడిపప్పు వేసి దోరగా వేగనిచ్చి పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని ఆవాలు, పచ్చెనగపప్పు, 2 ఎండుమిర్చి వేసి అవి చిటపటమనే వరకు వేగనివ్వండి. తర్వాత అలా వేగిన పోపులో బెండకాయల్ని, కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మీరు సాల్ట్ వేయొద్దండి. ఇవి హై ఫ్లేమ్ మీదే వేగనివ్వండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఒక 10 మినిట్స్ పడుతుందండి వేగడానికి. ఇవి 10 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా బెండకాయలు అనేవి రెడీ అవుతాయి. ఇలా రెడీ అయిన వాటిల్లో మనము ముక్క మెత్తబడిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అందులో కాస్త ఒక 1/2 చెంచా పసుపు, నేను మా ఇంట్లో సంబార్ కారం వాడతామండి. సంబార్ కారం అంటే కూర కారం, 1 చెంచా కూర కారం, 2-3 కరివేపాకు రెమ్మలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం సేపు వీటిని కలబెట్టేసేసి రుచికి సరిపడా ఉప్పుని మీరు ఈ టైంలో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, ఇవి కేవలం ఆప్షనల్ మాత్రమేనండి. వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. దానికోసం ఆ గుళ్ళని కూడా అందులో వేసుకుని రెడీ చేసుకుంటే కమ్మనైన బెండకాయ ఫ్రై రెడీ.